అండి అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ గురించి ఒక సంచలనమైన వ్యాఖ్య అయితే చేశారండి. నిజంగా ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎలా ఉందంటే ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు ఎన్నికలకు ముందు ఒకటి, వాలంటీర్లు ఎన్నికల తర్వాత ఒకటి, ఏదో నాడు నేడు లాగా. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాటలు వింటే గనక అసలు మన వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం వదిలేసి ఏదైనా కూలి పని చేసుకుంటే బాబు మయ్యరా బాబు అని అనిపిస్తుంది వాస్తవంగా అయితే. ఎందుకంటే అలాంటి మాటలన్నీ వాలంటీర్ల మీదే ప్రయోగించారు. ఇది వాస్తవం, నిజమండి. ఇంకొన్ని మాటలు ఉన్నాయి, అవి చెప్పే ముందన్న రిక్వెస్ట్ ఉందండి. మన వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎలాంటి ప్రజా సమస్యల మీద వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తుంటాను, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి ఏం మాట్లాడారంటే, ఆల్రెడీ వాలంటీర్లు కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కలవడం జరిగింది. ఎక్కడంటే కనుక కృష్ణా జిల్లా, ఏదైతే కర్నూలు జిల్లా పుచ్చకాయల మడ ఎక్కడైతే ఉందో అక్కడ భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల కార్యక్రమం, ఏదైతే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో దానిలో ఆ సభలో ఉద్దేశించి మాట్లాడటంతో ఆల్రెడీ అంతకుముందు వాళ్ళ ప్లకార్డులు తీసి మా పరిస్థితులు ఏంటి అలా అడిగినప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే వాళ్ళు అడిగింది ఏంటో తెలియదు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మాత్రం చాలా విడ్డూరంగా అనిపించింది వాస్తవంగా. ఎందుకంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా ఇచ్చి చూపించామో చూసావా, వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇచ్చి చూపించామో చూసారా అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏంటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు, ఏదైతే పింఛన్లు పంపిణీ ఒకటేనా, ఇంకేమి లేవా? ఎప్పుడు పెన్షన్లు పంపిణీ చేసినా వాలంటీర్లు లేకుండా ఇచ్చాం అని అంటారు. ఏంటంటే బాబు నా తిరిగెడతాం, వాలంటీర్లు అది ఒకటే చేశారా? పెన్షన్ల పంపిణీకి ఒకదానికే వాడారు వాలంటీర్లని, ఇంకా చాలా పనులు చేశారు కదా, అవన్నీ ఎందుకు చెప్పరు? చూసారా, వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంపించేసామా, అదేదో గర్వంగా, అదేదో గొప్పగా, అదేదో పెద్ద డాంబికంగా మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఎవరు మాట్లాడినంతే నాయకులందరూ కూడాను. మరి అలాంటప్పుడు మీరు ఎన్నికల ముందు వాగ్దానం ఇవ్వడం ఎందుకు? ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం ఎందుకు? ఏం పర్వాలేదు, మేము ఎన్ని తిట్టినా సరే మీరు మర్చిపోండి, మేము తిట్టిన మాటలన్నీ మీరు గాలికి వదిలేయండి, మేము తిట్టినని మీరు పక్కన పెట్టేయండి, మీకు ఎందుకు ఓటు మాత్రం మాకు వేయండి. ఎందుకంటే మాకు ఓటు వేస్తే కనుక మీకు 10,000 చేస్తాను జీతం, 5,000 కాదు 10,000 చేస్తాను జీతం. కానీ మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే మీ ఉద్యోగానికి భద్రత కల్పిద్దాం, ఎలాంటి డౌట్ లేదు. మాకు ఓటేయండి, మీరు ఇంక ఈ గోడు సంచులు పోసుకుని ఉద్యోగం వద్దు, మీకు మంచి ఉద్యోగం ఏంటంటే వాలంటీర్లోనే మంచి విధానం కల్పిస్తాం మీరు అని చెప్పడం ఎందుకు? ఇవన్నీ చెప్పి ఇప్పుడేమో మేము ఆలోచిస్తాం. ఈ మాట మాట్లాడిన తర్వాత వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇచ్చి చూసామో చూసారా అని అంటే కనుక కరెక్టే, ఇచ్చారు బాబు, మహానుబాబు ఇచ్చారు అని అయితే అనుకుంటున్నారు చాలా మంది. ఇచ్చారు, కానీ వాలంటీర్ల గురించి ఏం చేశారు అని అంటే కనుక వాలంటీర్లకి ఏం పని చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలై, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట, వాలంటీర్లకు ఏ పని కల్పించాలా అనేది ఆలోచిస్తున్నారంట. ఎంతకాలం ఆలోచిస్తారో, ఏం పని కల్పిస్తారో మరి. మొత్తానికి ఎలాగైతేనండి వాలంటీర్లు మాత్రం సందిగ్ధంలో అయితే కనుక పడేస్తున్నారండి. ఎప్పటికప్పుడు ఒక మంచి మాట వస్తుందేమో అని కాయలు చూస్తారు పాపం వాళ్ళు నిరుద్యోగులుగా. ఏంటి, ఉద్యోగం ఉందో ఊడిపోయిందో తెలియదు, ఇస్తారో ఎవరో తెలియదు, ఉందో ఊడిపోయిందో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో అలాగే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నమ్మి ఓట్లేశారు కాబట్టి. కానీ వాళ్ళని మోసం చేయొద్దని వాలంటీర్లు ఆల్రెడీ రోడ్లు ఎక్కారు, చాలా చోట్ల రోడ్లు. ఈ రోజు కూడా ధర్నా చేశారు వాలంటీర్లు, కృష్ణా జిల్లాలో ఎక్కడో అనుకుంటా. కాబట్టి చూస్తున్నా, మీరు అందరూ కూడా మర్చిపోద్దు, పక్కగా వాలంటీర్ల విషయం మీద మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఏంటంటే వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా, అసలు ఏం ఆలోచిస్తుంది ఆ ప్రభుత్వం అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.